హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈ కథ పేరు వీరసేనుడి స్వార్థం. వింధ్యారణ్య ప్రాంతాల్లో సకల శాస్త్ర పారంగతుడైన యోగి ఒకడుండేవాడు. ఆయన వద్దకు ఎందరో శిష్యులు వచ్చి విద్యాభ్యాసం చేసి వెళ్తుండేవారు. అలా వచ్చిన వారిలో సువాకుడనేవాడు మంత్రశాస్త్రంపై ఎక్కువ ఆసక్తి చూపించాడు. యోగి వాడికి మంత్రశాస్త్రంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు మాత్రం చెప్పి ఊరుకున్నాడు. మంత్రశాస్త్రంలో నన్ను మీ అంత వాణ్ణి చెయ్యండి స్వామి అని సువాకుడు యోగిని కోరాడు. దానికి యోగి, మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అందరికీ అర్హత ఉండదు. నీవది ప్రజాక్షేమానికే తప్ప స్వార్థానికి ఉపయోగించవని నాకు నమ్మకం కలిగితే తప్ప నేనది నీకు ఉపదేశించలేను అన్నాడు. సువాకుడు యోగి వద్ద మరికొంతకాలం బుద్ధిగా ఉండి శుశ్రూషలు చేస్తూ కాలం గడిపాడు. అయినా ఆయన వాడికి మంత్రశాస్త్రోపదేశం ప్రారంభించలేదు. ఒకనాడు సువాకుడు యోగిని, మీకు నాపై ఎప్పటికీ నమ్మకం కలుగుతుంది స్వామి అని అడిగాడు దీనంగా. యోగి ఒక క్షణం ఆలోచించి, ఉజ్వల దేశపు రాజకుమారి విద్యుల్లతను ఎవరు వివాహం ఆడతారో వారొక్కరే మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అర్హులు అన్నాడు. ఆ మాటలు వింటూనే సువాకుడు యోగి వద్ద సెలవు తీసుకుని ఉజ్వల దేశం వెళ్ళాడు. అక్కడ రాజధాని నగరంలో వాడు తనకు వచ్చిన మంత్రాలను ప్రదర్శించి పౌరులందరినీ అమితంగా ఆకర్షించాడు. ఈ వార్త రాజు దాకా వెళ్ళింది. రాజు వాడికి కబురు పెట్టి, తమరు ఇంద్రజాల విద్యలో ఘటికులని విన్నాను. మా అంతఃపురంలో మీ ప్రదర్శన ఇచ్చి మమ్మును ఆనందింప చేయవలను అని కోరుకుంటున్నాను అన్నాడు. అందుకు సువాకుడు వినయంగా, ప్రభు, తమ కోరికను కాదనను. అయితే తమరు అనుకుంటున్నట్టు నేను ఇంద్రజాలికుణ్ణి కాదు. వింధ్యారణ్య ప్రాంతంలో ఉండే ఒక మహాయోగి శిష్యుణ్ణి. మీ కుమార్తె విద్యుల్లత కారణ జన్మురాలు. ఆయన ఆదేశం మీద మీ కుమార్తెతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. రాజు సరేనన్నాడు. అంతఃపురంలో సువాకుడి ప్రదర్శన ఏర్పాటయ్యింది. అందరూ వాడు చేసిన అద్భుతాలకు ఆశ్చర్యపోయారు. ప్రదర్శన అయ్యాక విద్యుల్లత వాణ్ణి అభినందించేందుకు వచ్చింది. వాడామెను, నా ప్రదర్శన ఎలా ఉన్నది అని అడిగాడు. జీవితంలో ఇటువంటి అద్భుత విద్యా ప్రదర్శన నేను ఎరుగను అన్నది విద్యుల్లత. నీవు చూసింది మంత్రశాస్త్రంలో 1000వ వంతు శక్తి మాత్రమే అన్నాడు సువాకుడు. అయితే మీకున్న శక్తినంతా ప్రదర్శించి మమ్మల్ని మరింత ఆనందపరచరాదా అన్నది విద్యుల్లత. ప్రస్తుతం నాకున్న శక్తి ఇంతే. నా శక్తిని ఇంకా పెంపొందించుకోవాలంటే నాకు నీ సాయం కావాలి అన్నాడు సువాకుడు. చెప్పండి, నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నది విద్యుల్లత. సువాకుడు ఒక్క క్షణం తటపటాయించి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నేను ఈ ప్రపంచంలో తిరుగులేని మంత్రవేత్తనవుతాను. మనిద్దరం ప్రపంచానికి ఏలికలం కావచ్చు అన్నాడు. విద్యుల్లత విచారంగా, అయ్యో, మీకు సహాయపడే శక్తి లేని దురదృష్టవంతురాలిని. నా వివాహం విజయపురి రాజు వీరసేనుడితో నిశ్చయమైపోయింది కదా. వారు రేపే ఇక్కడికి తరలి రానున్నారు కూడా అన్నది. ఈ మాటలు వింటూనే సువాకుడు వెలవెలపోయాడు. తరువాత కొద్ది క్షణాల కాలం ఆలోచించి, విద్యుల్లతతో వీరసేనుడిని వివాహం చేసుకుంటే నువ్వు విజయపురికి మాత్రమే రాణివవుతావు. నన్ను వివాహం ఆడితే ఈ ప్రపంచానికే రాణివి కాగలవు అన్నాడు. ఏం చేసేది, ప్రపంచానికి మహారాణినయ్యే అదృష్టం లేదనుకుంటాను అన్నది విద్యుల్లత. నీ మూలంగా నాకు మహాచక్రవర్తినయ్యే అదృష్టం లేకుండా పోతున్నది. ఇందుకు ఫలితం అనుభవిస్తావు. నేను వీరసేనుడు వచ్చేదాకా ఇక్కడ కాచుకుని ఉంటాను అన్నాడు సువాకుడు. మర్నాడు వీరసేనుడు నగరం చేరాడు. సువాకుడు అతన్ని కలుసుకుని తన సంగతి చెప్పుకున్నాడు. అంతా విని వీరసేనుడు ఎంతో శాంతంగా, రాజకుమారి నేను పరస్పరం ప్రేమించుకున్నాం. నువ్వు మరే కోరిక కోరినా తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ జవాబు వింటూనే సువాకుడు పట్టరాని కోపంతో గట్టిగా పళ్ళు కొరికి, అయితే కురూపివి కా అన్నాడు. వాడి మంత్ర ప్రభావం వల్ల వీరసేనుడు కురూపిగా మారిపోయాడు. ఇప్పుడు నిన్ను విద్యుల్లత ఎలా వివాహం చేసుకుంటుందో చూస్తాను అంటూ సువాకుడు వికటంగా నవ్వాడు. వీరసేనుడు అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. ఆ కురూపి రూపం అతడికి రోత పుట్టించింది. ఇప్పుడు విద్యుల్లత దగ్గరికి ఎలా వెళ్ళడం అని విచారంతో అతడు ఆలోచిస్తున్నంతలో అక్కడ జరిగిందేంటో విన్న విద్యుల్లత
తన చెలికెత్త ద్వారా అతడికి కబురు పంపింది. నేను మీ రూపాన్ని కాక మనసును ప్రేమించాను. మిమ్మల్ని తప్ప వేరెవరిని వివాహం చేసుకోను. ఇది విన్న వీరసేనుడు సువాకుడు వంక చూసి, నువ్వు మా ప్రేమ ఎంత బలీయమైనదో తెలుసుకోలేదు. కురూపినైనా విద్యుల్లత నన్నే వివాహమాడతాను అంటున్నది అన్నాడు. సువాకుడు కోపంగా, ఆమె ప్రేమ గొప్పదే, కాని నీ సంగతేంటి? ఈ కురూపి ముఖంతో నువ్వింకా ఆమెకు తగిన వరుడునే అని భావిస్తున్నావా? ఆమె పైన నిజమైన ప్రేమ ఉంటే ఆమెను మరిచిపో. నన్ను వివాహమాడితే ఆమె ఈ ప్రపంచానికే రాణి అవుతుంది అన్నాడు. ఆ మాటలకు వీరసేనుడు నవ్వి, విద్యుల్లతకు నేను తగిన వరుణ్ణి కాకపోతే ఆ మాట ఆమె చెప్పాలి గాని నేనెందుకలా అనుకోవాలి? మా వివాహం తప్పక జరిగి తీరుతుంది అన్నాడు. ఈ విధంగా సువాకుడు వాళ్ళ వివాహం ఆపలేకపోయాడు. వివాహ ముహూర్తం ముగిసిన మరుక్షణమే వీరసేనుడికి పూర్వరూపం వచ్చేసింది. సువాకుడు దిగులు పడుతూ యోగి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా ప్రయత్నంలో విఫలుణ్ణి అయ్యాను. ఇందుకు కారణం వీరసేనుడి స్వార్థం అంటూ జరిగినదంతా చెప్పాడు. యోగి సువాకుడు ముఖం కేసి పరీక్షగా చూస్తూ, నువ్వు మంత్రశాస్త్రం నేర్చుకునేటందుకు అర్హుడివి కాదు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మంత్రవేత్త అయిన యోగి ప్రవర్తన దురన్యాయంగా లేదా? తన శిష్యుడైన సువాకుడికి రాజకుమార్తె విద్యుల్లతను గురించి చెప్పినది ఆయనే కదా? వాడు భంగపడి తిరిగి వచ్చిన తరువాత నువ్వు మంత్రశాస్త్రం నేర్చుకునేటందుకు అనర్హుడివి అనటం ఏ విధంగా ధర్మం అనిపించుకుంటుంది? తాను కురూపు అయి ఉండి రాజకుమార్తెను వివాహమాడాలన్న పట్టుదల కనపరిచిన వీరసేనుడు లాంటి స్వార్థపరులు మరెక్కడైనా ఉంటారా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, యోగి ప్రవర్తనలో అన్యాయం, అధర్మం అంటూ ఏమీ లేదు. ఆయన మంత్రవిద్య ఉపదేశించే ముందు తన శిష్యుడి నైతిక ప్రవర్తన ఎలాంటిదో క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు. జరిగింది విన్నాక ఆయనకు సువాకుడు ఆ విద్య నేర్చుకునేటందుకు అర్హుడు కాదని తెలిసిపోయింది. ఇక వీరసేనుడు స్వార్థం సంగతి. సువాకుడు రాజకుమార్తెను ఏ స్వార్థ బుద్ధితో వివాహం ఆడాలనుకుంటున్నాడో వాడి మాటల ద్వారా అతడు తెలుసుకున్నాడు. ఉన్న కొద్దిపాటి మంత్రశక్తినే వాడు అన్యాయంగా అతడి మీద ప్రయోగించి కురూపిని చేశాడు. అలాంటివాడు నిజంగానే ఆ శాస్త్రంలో నిధి అయితే ప్రపంచానికే ముప్పు తేగలడు. అందువల్ల వీరసేనుడు విద్యుల్లతను సువాకుడికి దక్కనీయకూడదు అనుకున్నాడు. ఈ సత్సంకల్పమే సువాకుడి మంత్రశక్తిని బలహీనపరిచి వివాహం కాగానే వీరసేనుడికి యథారూపం వచ్చేలా చేసింది. కనుక ఇందులో వీరసేనుడు స్వార్థం అంటూ చిన్న మెత్తు కూడా లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.